వానలు జోరుగా పడ్డా పడకున్నా ఉన్న నీళ్లతోని నాట్లేస్తుర్రు రైతులంతా. కొన్ని దిక్కులల్లో నాట్లేసే కూలీలు దొరక్క మస్తు తిప్పలైతున్నది. ఇంకొన్ని దిక్కులల్లో మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, ఒడిశా రాష్ట్రాల నుంచి వచ్చిన వలస కూలీలు ఉదనాదన్ నాట్లేస్తుర్రు. అయితే ఈ ఊర్లో నాట్లేసేటోళ్ళు ఎవ్వరు విలువకున్నా బురదలకు దిగి నారు వంచుకొని నాట్లేస్తుర్రు. విడదీసి వరి నారు ఉయ్యాలో, ఎడమెడమ నాటండి ఉయ్యాలో, రోడ్లన్నీ అంతటా ఉయ్యాలో, అద్దమోలే ఉంటే ఉయ్యాలో, మా ఊరి రోడ్లేమో ఉయ్యాలో, మట్టి బురద నాయ ఉయ్యాలో అన్నట్టు పాటలు పాడుకుంటా నాట్లేస్తుర్రు. ఆడోళ్ళు మొగోళ్ళు అంతా నడుములోంచి జోరు నాట్లేస్తుండ్రు. మరి ఏం చేస్తారు? కష్టం వస్తే చెప్పుకునే నాదుడు లేడాయే, పట్టించుకునే పైల్వాన్ రాడాయే. అయ్యా మా ఊరు రోడ్లు బాగు చేయుండ్రయ్యా నాయనా అని ఎంత మొత్తుకున్నా ఎగిరంగా పనిచేసే ఆఫీసర్ ఎవ్వలేరట. అందుకే బురద పొలం తీరుగా మారిన రోడ్లను అట్టేసిండ్రు. కాదు జరంత పొరపాటు జరిగింది. అది రోడ్డు కాదు, పొలం మడి కంటే అధ్వానం. ఆ సక్కదనాల రోడ్డు మీద బండ్లు, కార్లు, బస్సులు 100 స్పీడ్తో బయ్య పోయేటట్టు సర్కార్ రోడ్లు వేసింది. అందుకే ఇంత సక్కని రోడ్డు మాకెందుకు? మేము దీంట్లో పంటలు పండించుకుంటాం, తిండి గింజలకు తిప్పలైతది, ఈ రోడ్డు మీద వండిన పంట మా ఊరు గాసం ఎల్లుతుంది అన్నట్టు సర్కార్ పనితనం ఎంత సక్కదనంగా ఉందో లోకానికి తిరిగేలక్కిండ్రు. మళ్ళీ ఎక్కడనో కాదు, గ్రామీణ అభివృద్ధి మంత్రి సీతక్క ఇలాకా మంగపేట మండలం కొత్తమల్లూరు అనే ఊరు చరిత్ర ఇది. రాష్ట్రం మొత్తంలో ఉన్న రోడ్లను నున్నగా చేయాల్సిన మంత్రి సొంత నియోజకవర్గం లేని గిట్లుంటే తెలంగాణ రాష్ట్రం మొత్తంలో ఎట్లుండాలి? అందుకే శాన దిక్కులల్లా పొలాలలో వేయాల్సిన నాట్లను రోడ్ల మీద వేస్తారు పబ్లిక్. ఒకవేళ వానలు మంచిగా పడి రోడ్ల మీద వేసిన ఈ వరి పిల్కలు పెట్టి పొట్టకచ్చి వడ్లు వండితే వాటిని సర్కార్కు గిఫ్ట్గా పంపుండ్రి. మీ పుణ్యాన్నే ఈ వడ్లు పండగలిగినాయి అని చెప్పుకుంటా ఉత్తరం రాయుండ్రి అన్నట్టు కామెంట్ పెడుతుండే వీడియో చూసిన తెలంగాణ పబ్లిక్ కూడా.